ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రేమైన వాళ్ళరా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సకలాశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల సమయాన్ని తండ్రి ప్రభ, మిమ్మల్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చేసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు నాయన. ఇంకో తండ్రి ప్రభ, ఇంతవరకు బిడ్డల మిమ్మల్ని పాటలతో మహిమ పరిచి ఉన్నారని నమ్ముచున్నాము. అలాగే తండ్రి, కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరు మాకు తోడై నడిపించండి నాయన. విన్న బిడ్డలకు విన్ని విడిచిపెట్టి వారు కాకుండా చెప్పబడుతున్న సంగతుల్లో సత్యాన్ని గ్రహించి ఆ సత్యాన్ని వెంబడించి మేము ముందుకు కొనసాగి గొప్ప ధన్యతను భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించి ఇంకో ఆరాధనలో ఇంకనూ జరగనున్న కార్యక్రమం అంతట్లో మీ కృప, మీ కాపుదల ఉంచి చక్కగా జరిగి ఈ కార్యక్రమం అంతం ద్వారా మీరే మహిమ పొందాలని కోరుతూ యేసుక్రీస్తు నామమును ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మనం నేర్చుకునే అంశము దేవుని చట్టంలో అందరూ నేరస్తులేనా. మరొకసారి పాఠం పేరు దేవుని చట్టంలో అందరూ నేరస్తులేనా. ప్రియమైన వాళ్ళరా, దేవుడు భూమి మీద మనిషిని ఎట్టి రీతిగా పుట్టించాడు అని మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు చెప్పినటువంటి ఒక మంచి మాట మనం బైబిల్ నుంచి ఆలోచిస్తే, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం మనం ఒకసారి చూస్తే, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం మనం ఒకసారి ఆలోచిస్తే, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారి వివిధమైన తంత్రములను కల్పించుకుని ఉన్నారు. అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రజలు దేవుడు ఎలా పుట్టించాడని చెప్తున్నాడు బైబిల్. అంటే దేవుడు నరులను యథార్థవంతులుగా, అంటే ఏ పాపము లేని వారిగా తల్లి గర్భం నుంచి బిడ్డలను దేవుడు పుట్టిస్తున్నాడు. వారి కాలక్రమమున వారు పెరుగుతున్నప్పుడు వాడిలో చెడు ఆలోచనలు, చెడు నడతలు, చెడు ఉద్దేశాలు కలిగి మనిషి జీవించడం మనము చూడగలము. అంటే దేవుడు మాత్రం ఎవరిని కూడా పాపిగా మాత్రము పుట్టించలేదు. అందరినీ పరిశుద్ధులవంతులుగాను యథార్థవంతులుగానే దేవుడు పుట్టించాడు. కానీ బైబిల్ గ్రంథంలో మనం ఆలోచిస్తే భూమి మీద మాత్రము కుంటివారిగా, లేదా గుడ్డివారిగా, లేదా మోగవారిగా, లేదా చెవిటి వారిగా పుడుతున్నారంటే దానికి కారణం దేవుడే అని దేవుడు చెప్పాడు. కుంటివారిని మగవారిని పుట్టించేవాడును నేనే కదా అంటున్నాడు. అంటే మనుషులకి అంగవైకల్యంతో పుట్టడం అనేది దేవుడి వల్లనే జరుగుతుంది అని దేవుడే ఒప్పుకున్నాడు. కానీ మనుషులు మాత్రం పాపులు మాత్రము కాదు. పుట్టినప్పుడు అందరూ కూడా పరిశుద్ధులను యథార్థవంతులే. కానీ కాలక్రమాన వారి ఆయుష్ పెరుగుతున్నప్పుడు, వాళ్ళకి సంవత్సరాలు పెరుగుతున్నప్పుడు వారి పాపము చేసి పాపాత్ములుగా మారిపోతున్నారు. కానీ ప్రియమైన వల్ల దేవుడు అందరినీ కూడా యథార్థవంతులుగానే, ఆ స్త్రీలు అవనివ్వండి, పురుషులు అవనివ్వండి, తల్లి గర్భంలో పుట్టింది మొదలుకుని ప్రతి ఒక్కరు కూడా యథార్థవంతులుగానే పుట్టిస్తున్నాడు. ఎందుకు యథార్థవంతులుగా పుట్టిస్తున్నాడు అంటే, యేసుక్రీస్తు వారు కూడా ఒక సందర్భంలో చంటి బిడ్డలు యేసుక్రీస్తు వారు రావడానికి ప్రయాసపడుతుంటే వారిని ఆటంకపరచాలని శిష్యులు చూస్తూ ఉంటారు, వారిని ఆటంకపరుస్తుంటారు. ఆటంకపరిచినప్పుడు యేసుక్రీస్తు వారు చంటి బిడ్డలు నా యొద్దకి రానివ్వండి, పరలోక రాజ్యము ఇటువంటి వారిదే అని సంబోధించాడంటే, పసిపిల్లలో ఏముండదు? పాపం ఉండదు. పసిపిల్లలో స్వార్థం ఉండదు. పసిపిల్లలో కోపతాపాలు ఉండవు. పసిపిల్లలో అసూయలు, క్రోధాలు అండి, మనస్పర్ధలని ఉండవు. ఎందుకని? వారికి ఆ వయసులో ఏమి కూడా తెలియవు. కనుక యేసుక్రీస్తు వారు కూడా తన శిష్యుల్ని ఆ బిడ్డలు నా దగ్గర రానివ్వండి, పరలోక రాజ్యము ఇటువంటి వారిదే, మీరు బిడ్డల వంటి వారే ఉండాలని దేవుడు కోరుకున్నాడండి. కనుక ప్రియమైన వాళ్ళగా దేవుడు మనల్ని యథార్థవంతులుగా పుట్టించాడు. యథార్థవంతులుగా మనం పెరగలేక యథార్థతను కోల్పోయి పాపులుగా మనము ఈ లోకంలో మనము బ్రతుకుతున్నాం ప్రియమైన వాళ్ళరా. అందుకనే చక్కగా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 23వ వచనంలో కూడా ఒక చక్కని మాట మనము చదువుదాం చూడండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చూస్తే అంటున్నాడు దేవుడు, ప్రియమైన వాళ్ళరా,
ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి అన్నాడు. పాపము చేసి, ఇక్కడ వచనాన్ని చదువుతున్నప్పుడు కానీ వచనాన్ని ఆలోచిస్తున్నప్పుడు కానీ చక్కగా వచ్చినట్టు అక్షరాలను గురించి మనం ఆలోచించాలంటే ఇక్కడ అందరూ ఏ భేదము లేదు. అక్కడ అమెరికన్స్ అని కానీ ఇండియన్స్ అని కానీ ఏమండి, స్త్రీ అని కానీ పురుషుడని కానీ ఏ భేదము లేదంట. ఏ భేదము లేదు, అందరూ పాపముతో అనేది, పాపముతో అనేది పాపము చేసి, అంటే పరిశుద్ధుడిగా పుట్టించిన మనిషి కాలక్రమాన పాపము చేసేవాడిగా మారిపోతున్నాడు. ఆ పాపం ఎలాంటిదంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ దేవుని చిత్తాన్ని భూమి మీద నెరవేర్చాలి, ఎవరిని మోసం చేయకూడదు, ఎవరి మీద అబద్ధ సాక్ష్యము పలకూడదు, పడకండి అని దేవుడు ఎన్నో ఆజ్ఞలు మనకి ఇచ్చినప్పుడు కూడా ఆజ్ఞలు మీరి మనం బ్రతుకుతున్నప్పుడు పాపం చేస్తున్నాం. పాపం వల్ల వచ్చేది ఏంటంట మరణం. మరణం వల్ల వస్తే ఏముందండి, భౌతికమైన మరణం కాదండి, అది రెండవ మరణం, అది నిత్య నరకం. కనుక ఆ నరకానికి మనం వెళ్లకుండా ఉండాలంటే భూమి మీద ఏ మనిషి కూడా పాపము చేయకుండా బ్రతకలేండి. ఒక యేసుక్రీస్తు వారు తప్ప భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా పాపని బైబిల్ చెప్తుందంటే పుట్టుకతో పాపం చెప్పట్లేదు, కానీ పాపము చేయడం వల్ల అన్నాడు. అందుకే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు అన్నాడు. అంటే దేవుడు అందరికీ ఒకటే ఏంటంట, భూమి మీద తన జీవితం ముగించుకున్న తర్వాత దేవుడు మరొక జీవితాన్ని వారికి ఇవ్వాలనుకుంటున్నాడు. అది పాపము లేనిటువంటి వారికి పరలోకం అనే మహా ఉన్నతమైన జీవితము, అది శాశ్వతమైన జీవితాన్ని, ఆ జీవితాన్ని దేవుడు అందరికీ అనుగ్రహించాలని కోరుకుంటున్నాడండి. అయితే ఆ జీవితాన్ని ఎవరు పొందలేకపోతున్నారు? పాపము చేసినటువంటి పాపాత్ములు పొందలేకపోతున్నారు. ఎందుకు పొందలేకపోతే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహిస్తాననే ఆ మహిమ, నిత్య జీవం, నిత్యము దేవుడితో పాటు నివసించేటటువంటి గొప్ప భాగ్యాన్ని ఈరోజు మనిషి కోల్పోతున్నాడండి ప్రియమైన వల్ల. అందుకే మహిమను పొందలేకపోతున్నారు. చూస్తే ఇంకా 24 అన్నాడు, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చుచున్నాడు. కనుక ప్రియమైన వల్ల ఈరోజు ఒక మనిషి పాపాత్మ నుండి నీతిమంతుడిగా తీర్చబడాలంటే ఈ లోకంలో 1000 రూపాయలను మనము ఎవరి దగ్గర పెట్టి నా పాపాలను కడిగేయమంటే ఎవరు కూడా కడగడానికి ఎవరికి అవకాశాలు లేవు. పాపము క్షమింపబడాలంటే యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడిగా విశ్వసించాలి. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడిగా విశ్వసించిన తర్వాత మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన తర్వాత పాప క్షమాపణ నిమిత్తం పాపాన్ని క్షమాపణ జరగాలంటే యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడిగా విశ్వసించాలి. ఆ విశ్వసించినటువంటి వారు దేవుని కొరకు ఉన్నతంగా బ్రతుకుతూ ఉంటే వారి పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. ఉచితముగా ఏ విధమైనటువంటి రుణం చెల్లించవలసిన అవసరం లేదు, ఏ విధమైన ధనాన్ని కానీ హెచ్చించవలసిన అవసరం లేదు. ఎలా క్షమించబడుతుందంటే, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే, ఆయన కృప అంటే నేను నమ్మేవు అంటే ఆయన కృప, నేనేమంటే నువ్వు చిన్ననాటి నుండి చేసినటువంటి అపరాధాలన్నింటినీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు, క్షమించేస్తున్నాడు. ప్రియమైన వల్ల క్షమించేస్తున్నాడు. ఇంకేమంటే యేసుక్రీస్తునందు విమోచన ద్వారా ఉచితముగా, అంటే ఉచితం కేవలం ఫ్రీగా దేవుడు కృప ద్వారాగానే మనకి ఏం చేస్తుందంటే నీతిమంతులుగా, పాపాత్ములైన మనలను నీతిమంతులుగా తీరుస్తున్నాడండి. దీనికి చక్కటి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే యేసుక్రీస్తు వారితో పాటు ఎడమ పక్కన ఒక ఆయనను, కుడి పక్కన ఒక ఆయనను, ఇద్దరిని కూడా యేసుక్రీస్తు వారితో పాటు ఏం చేశారు, సిలువేశారండి. సిలువేసిన తర్వాత సిలువ మీద ఉన్నప్పటికీ కూడా ఇద్దరు దొంగలు యేసుక్రీస్తు వారు ఏమని దూషిస్తున్నారు, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకో అంటే వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నప్పుడు కూడా యేసుక్రీస్తు వారు ఏమని నిందిస్తున్నాడంటే, నువ్వు దేవుని కుమారుడిని సమాజం నమ్ముతుంది కదా, నువ్వు దేవుని కుమారుడని చెప్పుకున్నావు కదా, నువ్వు దేవుడు అని చెప్పుకున్నావు కదా, మరి నువ్వు దేవుని కుమారుడు అయితే మాతో పాటు మేము పాపులము, మేము చేసినటువంటి నేరానికి మేము పొందుతున్నటువంటి శిక్ష కరెక్టే, మరి నువ్వు దేవుని కుమారుడు కదా, నీకెందుకు శిక్ష పడింది, కనుక ఈ శిక్షను నువ్వు తప్పించుకో అని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా యేసుక్రీస్తు వారు ఏం చేస్తుంటే అవహేళన చేస్తున్నారు. ప్రియమైన ఎగతాళి చేస్తున్నారు. ఆ టైంలో ఒక మనిషికి, ఒక నేరస్తుడికి ఏం కలిగిందంటే, ఈయన నిజంగా దైవ కుమారుడు, మనం ఇన్ని మాటలు అంటున్నా కానీ మారు మాట పలకట్లేదు, నిజంగా ఈయన దైవ కుమారుడే, ఈయన దేవుడని చెప్పేసి ఒక దొంగ ఏం చేసాడంటే, ప్రభువా నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమనగానే యేసుక్రీస్తు వారు వెంటనే
ఎరా ఇప్పటి వరకు నన్ను దూషించావు, నన్ను చెడు మాటలు పలికావు, నన్ను ఎగ్గతాళి చేసావు, నన్ను హేళాకోళం చేసావు, నన్ను నన్ను నిందించావని యేసుక్రీస్తు వారు ఏమనలేదండి. ఏమన్నాడు? వెంటనే ప్రభువారు నీవు కూడా నాతో పాటు పరదేశులో ఉందువు. చూసారా ఎంత ఉచితంగా ఆ క్షణానికి మరణించే ముందే పాప క్షమాపణ ఒప్పుకున్నాడండి. నేను పాపినే కానీ ప్రభువుని వేడుకొనగానే ప్రభు వెంటనే వారిని క్షమించి నువ్వు కూడా నాతో పాటు పరదేశులో ఉందువు అని చెప్పాడు. అంతకుముందు జరిగిన సందర్భం ఆలోచిస్తే పక్కనున్న దొంగను కూడా ఏమన్నాడు? నీవు నేను చేసిన నేరానికి ఇది శిక్ష సరైనదే, కానీ ఈయన దేవుని కుమారుడు, ఈయన ఏ పాపమో చేయలేదు, ఈయన పరిశుద్ధుడు అని చెప్పేసి తన మనసులో అనుకున్నాడు. పక్కన్నటువంటి దొంగను కూడా ఈయన హెచ్చరించాడు. ప్రియమైన వాళ్ళ హెచ్చరించాడు కాబట్టి చివరి క్షణాల్లో యేసుక్రీస్తు వారిని కొనియాడాడు, యేసుక్రీస్తు వారిని బ్రతిమాలుకున్నాడు, యేసుక్రీస్తు వారిని అడుగుతున్నాడు, ప్రభువా క్షమించు అని అడిగి నన్ను కూడా రాజ్యంలోకి వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోమనగానే యేసుక్రీస్తు వారు వెంటనే వారి పాపాలను ఏం చేశాడండి? క్షమించాడు. ప్రియమైన వల్ల ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న మనము మన జీవితాల్లో తెలిసో కొన్ని పాపాలు చేస్తాం, తెలియక కొన్ని పాపాలు చేస్తాం, కోపంతోనూ తాపంతోనూ ఎన్నో పాపాలు మనం చేస్తూ ఉంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుంటే నీ కోపం కానీ నీ పాపం కానీ ఉండడానికి వీలేదు. ఎప్పుడు మరణించే లోపు నువ్వు ఎలా ఉండాలంటే, నువ్వు చిన్ననాడు దేవుడు ఎలాగైతే యథార్థవంతుడిగా పరిశుద్ధుడిగా పుట్టించాడో మరణించేటప్పటికి అదే పరిశుద్ధత ఉంటేనే పరలోకానికి మనం వెళతాం. అదే పాపంతో మరణిస్తే పరలోకానికి వెళ్ళే ప్రసక్తే లేదండి. అది ఎవరైనా భూమి మీద ఎంత ధనవంతుడైనా, ఎంత అందగాడైనా, ఎంత భోగభాగ్యాలు అనుభవించిన వాడైనా కానీ పరలోకానికి వెళ్ళాలి అంటే ఈ భూమి మీద పాపమును ఒప్పుకుని ప్రభువారిని దేవుని కుమారుడిగా విశ్వసించిన వారు మాత్రమే పరలోకానికి చేరతారు తప్ప పాపముతో మరణించినటువంటి అది బోధకుడైనా విశ్వాసైనా ఎవరైనా కానీ పాపముతో మరణించారా వారి స్థితి నరకమేనండి. ఎందుకంటే దేవుడు గ్రంథాన్ని మనకిచ్చాడు, దాన్ని మనము చదవాలి, దాన్ని ధ్యానించాలి, అందులో ఉన్న విషయాలు మన జీవితానికి వంట పట్టడం అంటే శుభ్రంగా మనం నేర్చుకోవాలి. ఆ నేర్చుకున్నటువంటి మాటలను బట్టి మన బ్రతుకు భూమి మీద ఎలా కొనసాగుతుంది, బైబిల్కు అనుకూలంగా మన జీవితాలు ఉన్నాయా లేదా, బైబిల్ని విడిచిపెట్టి మన ఆలోచన తప్పున, మన తలంపుల చొప్పున, మన ఉద్దేశాల తప్పున మన నడవడి భూమి మీద జరుగుతుందో లేదో ఒకసారికి మనం ఏం చేసుకోవాలంటే ఆలోచించుకోవాలా. అలా ఆలోచించుకుని మన ఉద్దేశాల ప్రకారంగా భూమి మీద బ్రతికితే మనకు నరకం వెళ్ళిపోతామండి. కనుక మన ఉద్దేశాలు కాదు, దేవుని ఉద్దేశాలు బైబిల్ గ్రంథంగా లిఖింపబడింది. మనకంటే ఎంతో మంది భక్తులు నీతిమంతులుగా బ్రతికారు, వారి జీవితాలు బైబిల్ గ్రంథంలో లిఖింపబడ్డాయి. వారు ఎలాగైతే బ్రతికారో వారిని మార్గదర్శకులుగా తీసుకుని మనము కూడా ఈ సమయాల్లో మనం ఏం చేయాలంటే మన ప్రవర్తన మార్చుకుని, మన తలంపులు మార్చుకుని దేవుడు అనుకున్నట్లుగా, దేవుడు బ్రతకమన్నట్లుగా, దేవుడు ఇచ్చే నిత్య జీవాన్ని పొందేటట్లుగా మనిషి ఈరోజు బ్రతకడం నేర్చుకోవాలి. ప్రియమైన వల్ల అలా నేర్చుకోకుండా మనం మన ఉద్దేశాలు, మన తలంపులు, మన లోక సంపాదనలు, మన లోకం బ్రతుకుతున్న తీరును బట్టి బ్రతికితే మనకు ఆ మహాలోకం అనేది రాదు, కానీ శిక్ష వస్తుంది. ఆ శిక్ష ఎంత భయంకరంగా ఉందో మరొక మాట మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం ఒకసారి మనం చదువుతాం. ప్రియమైన వల్ల యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం చూస్తే, నేను నీకు శిక్ష విధింపబోవు కాలమున ఓర్చుకున్నట్టుకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా. ఏమండి, దేవుడు ప్రతి మనిషికి ఎన్నో అవకాశాలు ఇస్తాడు. ఎందుకంటే నువ్వు మారి భూమి మీద పరిశుద్ధుడిగా బ్రతకాలి, నీతిమంతుడిగా బ్రతకాలి, యథార్థవంతుడిగా బ్రతకాలి. నువ్వు బ్రతికి మరణిస్తే నువ్వు మరణించిన మరుక్షణమే పరిశుద్ధులతో పరదేశకు చేర్చబడతావండి. కానీ అలాగా మనకు ఎన్ని మాటలు మనకు చెప్తున్నా, సేవకులు చెప్తున్నా, ఏమండి మన వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యాన్ని మనకు గద్దిస్తున్నప్పుడు మనం మారకపోతే దేవుడు ఏమంటే, నేను నీకు శిక్ష విధింపబోవు కాలమున, ఏంటి జీవితాన్ని ఇచ్చింది దేవుడు, ఈ జీవితంలో చక్కగా బ్రతకాలని కోరుకున్నది దేవుడు, బ్రతికితే నీకు నిత్య జీవం ఇవ్వాలనుకున్నది కూడా దేవుడే. ఒకవేళ బ్రతకనప్పుడు కూడా నీకు శిక్ష ఉందని కూడా దేవుడే స్వయంగా చెప్తున్నాడండి. ప్రియమైన వల్లదా అందుకేమంటే, నేను నీకు శిక్ష విధింపబోవు కాలమున ఓర్చుకున్నట్టుకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా. అంటే దేవుడు అంటున్నా డైరెక్ట్ గా, బాబు నిన్ను నేను శిక్షిస్తాను, నువ్వు నా ఉద్దేశాలను కానీ
నేను చెప్పినటువంటి వాక్యానుసారంగా నువ్వు బ్రతకకపోతే నీకేమి విధిస్తాడు? శిక్ష విధిస్తాను. ఆ శిక్ష విధించినప్పుడు ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యము నీకు కలదా అంటూ ఇంకన్నాడు. సహించుకున్నంత ఆ యొక్క శిక్షను ఎవరు కూడా సహించుకోలేదండి. ఎంత బాధ అంటే, కొత్త నిబంధనలో ధనవంతుడైనటువంటి ఆయన భూమి మీద ఎన్నో మాటలు ప్రవక్తల ద్వారా చెప్పబడుతున్నటువంటి మాటలు విన్నాడు కానీ, గ్రహించాడు కానీ, ఆ మాటలను అనుసరించి నడుచుకోకుండా ఏం చేయాలంటే తన ఉద్దేశాల ప్రకారంగా, తన చిత్త ప్రకారం, కుమారుడా నువ్వు నీ జీవిత కాలం అంతయు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించుదంటే భూమి మీద ఎవరి మాట ఆయన ఏం చేయలేదు, లెక్క చేయలేదు. తనకున్నటువంటి ఆస్తిని బట్టి, తనకున్నటువంటి హోదాను బట్టి, తనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులను బట్టి, తనకున్నటువంటి ధనబన బలగాలను బట్టి దేవుని కొనియాడలేదు, దేవుని చేయలేదు. తన ఇష్టం ఎలా బ్రతకాలనుకున్నాడు అలా బ్రతికాడు. అలా బ్రతికి ఒకరోజు మరణించి ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళలోకి, నరకంలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ప్రాధేయపడుతున్నాడు. తండ్రి అబ్రహమా నా ఎందుకు కనుకరిపాడు అంటే, అబ్రహం అన్నాడు, కుమారుడా నువ్వు నీ జీవిత కాలం అంతయు నీకిష్టమైనట్టు, అంటే దేవుని చిత్తానికి మాత్రం లోబడలే, దేవుని చిత్తానికి మాత్రమో ఆయన విధేయుడు కాలే, అవిధేయుడిగా బ్రతుకుతున్నాడు. కనుక వెళ్ళిపోయిన తర్వాత నిత్యము అక్కడ సహిస్తున్నాడు. అయితే బాధ, ఇక్కడ నేను బాధను అని అలాగే అంటున్నాడు, చాలినంత ధైర్యం నీ హృదయము కలదా, సహించుకున్నంత బలము నీకుండునా. కనుక ప్రియమైన వల్ల దేవుడు విధించే శిక్ష కానివ్వండి, దేవుడిచ్చే నిత్య శ్వాసమైనటువంటి పరలోకానికి కానివ్వండి, అది శాశ్వతం. పరలోకానికి వెళ్ళామా నిత్యము సంతోషము ఆనందము. ఎందుకంటే అక్కడ చెప్తున్నాడు, అక్కడ కన్నీళ్ళైనను ఏడుపైనను ఉండదు, అక్కడ ఆకలైనను దప్పుకైనను ఉండదు. అంత మహా గొప్ప లోకాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. మనం దేవుని కొరకు బ్రతికితే ఈ భూమి మీద లేదు, దేవుని చిత్తాన్ని అనుసరించకుండా వెళ్ళిపోతే అక్కడ మరొక ప్రదేశం ఉంది, ప్రాంతం ఉంది, అదే నిత్య నరకం. అక్కడికి వెళితే ఎప్పుడూ కూడా బాధ, వేదన, రోదన, కన్నీళ్లు. ఎందుకు నాయన ఇచ్చినటువంటి 60 సంవత్సరాల కాలంలో దేవుని వాక్యాన్ని అనుసరించి నడవలేకపోయాను గనుక అక్కడ తరతరాలు యుగాలు శిక్ష పొందాలి. ఆ శిక్షలోనికి మనం ఎవరు వెళ్లకుండా ఉండాలంటే బైబిల్ను బాగా చదవాలి. ఆ చదివినటువంటి బైబిల్ బాగా అనుసరిస్తూ మన జీవితం భూమి మీద ముగించుకోనాలని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మరొక మాట మనం చూస్తే కొత్త నిబంధనలో లోకగా రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 9వ వచనం కూడా చదువుతాం. ప్రియమైన వాళ్ళరా, లోక రాసిన సువార్త 3వ అధ్యాయము 9వ వచనం చూస్తే, లోక సువార్త 3వ అధ్యాయం 9వ వచనంలో, ఇప్పుడే గొడ్డల చెట్లు వేన ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించిన ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఇక్కడ ఏమనుకుంటున్నారంటే, ఏమండి గొడ్డలి, ఇక్కడ ఒక ఉపమాన రీతి యేసుక్రీస్తు వారు మాట్లాడుతానంటే ఆయన ఏమని మాట్లాడుతుంటే, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరిన ఉంచబడి ఉన్నదని గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పాను. కనుక ప్రియమైన వాళ్ళు ఇక్కడ యేసుక్రీస్తు వారు ఉపమాన రీతి ఏంటంటే, ఇక్కడ గొడ్డలి చెట్ల వేరిన ఉంచబడి ఉందండి. మన పెరట్లో ఒక మంచి మొక్కను మనం నాటుతాం. ఆ మొక్క నుంచి పువ్వులో లేకపోతే కాయలో పళ్ళలో ఫలాలో ఏదో ఆశిస్తాం. అది పండకపోతే మనిషి చేసే పని ఏంటి? వెంటనే చూస్తాడు. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు చూస్తాడు. యేసుక్రీస్తు కూడా ఒక ఉపమానం చెప్పాడు. ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉందంట. అంజూరప కాలమున పండ్లు ఎతకడానికి వెళ్ళినప్పుడు అంజూరపు చెట్టుకి ఏమి లేవు, పండ్లు లేవు. ఎందుకని? అది ఒట్టిగా ఉంటుంది తప్ప ఏ రోజు కూడా ఫలించినటువంటి దాఖలు లేవు. అప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్పే, తోటమాని పిలిచి, ఈ అంజూరపు చెట్లు ఎప్పుడు కూడా కాయట్లేదు కనుక ఈ అంజూరపు చెట్టుని నరికేయని అని యజమానుడు తోటమాలికి ఆజ్ఞాపించాడు. ఏమండి, ఇవన్నీ కూడా దేవుడు చెప్పినటువంటి ఉపమానాలు, అంటే అవి యథార్థంగా జరిగినటువంటి సంఘటనలు. అప్పుడు యజమానుడు కొరకు ఆ తోటమాలి ఏమంటే, నాయన ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, ఎందుకంటే ఈ సంవత్సరం నేను చక్కగా దానికి నీరు పెడతాను, ఎరువు వేస్తాను, దాని చుట్టూ తవ్వి దానికి ఎరువు పెట్టి మంచిగా నీరు పెడతాను. ఓకే, ఈ సంవత్సరం ఫలించిందంటే ఓకే,
ఫలించకపోతే దాన్ని నరికి వేద్దాం అన్నాడు. అంటే దేవుడు మనకి కూడా ఆయుష్కాలాన్ని ఎందుకు ఇస్తున్నాడంటే నీవు నేను మారాలని, నీవు నేను బ్రతుకులు సరిదిద్దుకోవాలని, నీవు నేను భూమి మీద ఆయుష్కాలం ఉందని. చూడండి 2025 సంవత్సరం చివరి నెలకు వచ్చేసాం. రేపు డిసెంబర్ 1వ తారీఖున, అంటే 25 సంవత్సరాలు ముగిసిపోయిన వారు ఉంటారు, 30 సంవత్సరాలు దాటిపోయిన వారు ఉంటారు, 40 సంవత్సరాలు దాటిపోయిన వారు ఉంటారు, ఇంకా 50 సంవత్సరాలు దాటిపోయిన వారు ఉంటారు. అంటే ప్రతి సంవత్సరం దేవుడు మనకి ఎందుకు ఆశిస్తున్నాడంటే యజమానుల చెట్టుని తీసే అంటున్నప్పుడు తోటమాలి బ్రతిమాలుకుంటున్నాడు. ఎవరు యజమానుడు అంటే తండ్రి అని దేవుడు యజమాని ఏంగా ఉన్నాడు, కుమారుడని యేసుక్రీస్తు వారు తోటమాలిగా ఉన్నారు. నాయన ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, ఈ సంవత్సరం బాగుగా నేను దాని వారికి వాక్యాన్ని చెప్తాను, వాక్యంలో పెంపొందిస్తాను, మంచి సువార్తల ద్వారా మంచి మాటలు వినిపిస్తాను. వాడు మారాడు, బతుకు దిద్దుకుంటే వాడు బ్రతుకుతాడు, లేదా నాయన ఈ సంవత్సరం వాడిని తీసేద్దాం అంటే ఇక్కడ అంటున్నాడు. చూడండి అదే మాట మళ్ళా చదువుతాం. ప్రియమైన వల్ల లోకసువార్త 3:9. ఇప్పుడే గొడ్డల చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలించిన ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పాను. కనుక ప్రియమైన వల్ల అక్కడ చెట్టు అనగానే మనిషిని గురించే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే చెట్టు వల్ల దేవుడికి వచ్చేదేమీ కూడా లేదండి. చెట్టు వల్ల మనిషికి కలిగే లాభాలు ఏంటంటే చెట్టు వల్ల మనిషికి ఆహారం వస్తుంది, చెట్టు వల్ల మనిషికి ఎన్నో వస్తువులను సమకూర్చుకుంటున్నాడు. కానీ ఇక్కడ మనిషి మార్పు చెందాలని, మనిషి బాగుపడాలని, మనిషి దేవుని తెలుసుకోవాలని, దేవుడిచ్చిన ఆయుష్కాలంలో దేవుడు ఏ పని చేయాలని మనిషికి ఆజ్ఞాపించాడో వాటన్నిటినీ చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ చెట్టుని గురించి కాదండి, అంటే గొడ్లు ఎక్కడ నుంచి చెట్లు వేరే అంటే ఎక్కడ తీసేస్తాడు, మధ్యలో చెట్లు కొమ్మలు తీసేయట్లేదండి, లేదా కాణాలు తీసేయట్లేదు, మొత్తం టోటల్ గా భూమిలో ఉండండి ఏళ్ళతో సైతము కూడా ఏం చేయాలనుకున్నాడు, లేపేయాలనుకుంటున్నాడు. కనుక ప్రియమైన వల్ల ఈరోజు మనిషి మార్పు పొందాలని, మారు మనసు పొందాలని, పరిశుద్ధిగా ఉండాలని దేవుడు ఒక సంవత్సరం ఆయుష్ పెంచుకుంటూ వస్తున్నాడు. ఆయుష్కాలాన్ని నువ్వు వ్యర్థం చేసుకుంటున్నావో లేక ఆయుష్కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావో మనమే ఏం చేసుకోవాలంటే తెలుసుకోవాలి ప్రియమైన వాళ్ళ. కనుక దేవుడు మనల్ని ఇంకా చాలా మంచివాడు కనుక మన దోషాలు ఏం చేస్తున్నాడో మరొక మాట మనం చూస్తే కీర్తన గ్రంథము 130వ కీర్తన, కీర్తన గ్రంథము 130వ కీర్తన 3వ వచనం చదువుతాండి. కీర్తన గ్రంథము 130వ కీర్తన 3వ వచనం 4వ వచనం కూడా చదువుతండి. యెహోవా నీవు మా దోషములను కనిపెట్టి చూసిన ఎడల ప్రభువ ఎవడు నిలవగలడు. అంటే చూడండి ప్రియమైన ఈ లోకంలో చాలా మంది నేరాలు చేసినటువంటి నేరస్తులను పట్టుకోవడానికి ఈ లోకంలో సిబిఐ అని సిఐడి అనేటువంటి 2 క్రైమ్ పోలీసులు ఉంటారండి. వారి ప్రతి దానిని కూడా అణువు ఏం చేస్తారు, ఆ దొంగతనం ఎలా జరిగింది, ఎక్కడికి ముందు ప్రవేశించాడు, ఏం చేశాడు, చేసిన తర్వాత ఎలా పారిపోయాడని చెప్పేసి మక్కిగా ఏం చేస్తారంటే పరిశీలన చేస్తారండి. అలాగే దేవుడు కూడా ప్రియమైన మనల్ని పట్టి చూస్తే ఏ మనిషి భూమి మీద బ్రతికి బట్టగట్టేవాడుగా ఉండలేడు. ఎందుకంటే పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే ప్రియమైన వల్లరా ఆది కాండంలోనే మనుషులు పాపం చేసినప్పుడు దేవుడు ఏమనుకుంటే మనుషులు భూమి మీద చెడుతనం గొప్పదైపోయిందంటండి. గొప్పదైపోయింది కాబట్టి వారు ఏమనుకుంటే ఈ భూమి మీద ఎవరిని కూడా ఉండడానికి వీలు లేదనుకున్నాడు. ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ దినంలో ఏమంటే దేవుడు ఏం చేయాలంటే ఎవరైనా నీతిమంతులు ఉన్నారేమో అని చెప్పేసి భూలోకాన్ని పరిశీలించినప్పుడు ఒకే ఒక్కడు కనపడ్డాడు, ఆయనే నాహు. కనుక నాహు బ్రతకుండాలి, కానీ సర్వజనులు ఏమైపోవాలి, భూమి మీద ఉండడానికి వీల్లేదు. కనుక నాహు దగ్గరికి దేవుడు ప్రత్యక్షమై నాహు వాడ కట్టని చెప్పాడు. వాడ కట్టాడు. వాడ కట్టిన దగ్గర సుమారు 100 సంవత్సరాలు వాడ కడుతూ, ఎందుకు వాడ కడుతున్నావు అంటే ఇగో దేవుడు మానవులకు పాపము పెరిగిపోయింది, ఈ భూమి మీద జలప్రలయం రాబోతుంది, సర్వజనుల్ని దేవుడు ఈ భూమి మీద ఉండకుండా తీసేయాలనుకుంటున్నాడు, కాబట్టి నేను వాడ సిద్ధపరుస్తున్నాను. కనుక మీరు ఈ వాడలోనికి రండి, దేవుడికి మారు మనసు పొందండి, పాప పక్షాలను కొరకు మీరు అందరూ కూడా యేసు దేవునిగా నమ్మండి అని చెప్పేసి దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఏ ఒక్కరు కూడా మారక నావును ఏం చేశారు, ఎగతాళి చేశారు, వేళాకోళాలు చేశారు. కానీ నాహు మాత్రము దేవుడు ఆజ్ఞాపించినట్లుగానే చేసి ఏం చేసిందంటే చక్కగా తన కుటుంబం ఒక్కడే రక్షింపబడింది. ఎందుకంటే ఇప్పుడు మన దేవుడు నీతిమంతుని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటాడండి. అందుకే ఏమన్నాడంటే యెహోవా నీవు మా దోషములు కనిపెట్టి చూసిన ఎడల ప్రభువ ఎవడు నిలవగలడు. అందుకంటున్నాడు బైబిల్ గ్రంథంలో చూస్తే
అందరూ పాపము చేసి అన్నాడండి. ఏ ఒక్కరిని కూడా మినహించలేదండి. ప్రవక్తలను కానివ్వండి, రాజులను కానివ్వండి, సేవకులు కానివ్వండి, ఎవరైనా కూడా అందరూ ఏదో ఒక పాపము చేసిన వారే. పాపము లేని వారంటే ఎవరు భూమి మీద లేరు, ఒక యేసుక్రీస్తు వారు తప్ప. అందుకనే ప్రభువా నీవు మా దోషములను కనిపెట్టి చూసిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు అంటే ఇంకా దేవుడు క్షమించుతున్నాడండి. మనం చేసే అపరాధాలు, మనం చేసే పాపాన్ని కూడా దేవుడు ఎక్సెప్ట్ చేసేస్తున్నాడు. మా ఈ చిన్నది కదా పెద్దది కదా అని చెప్పేసి దేవుడు చేస్తున్నాడు. కానీ ప్రియమైన వల్ల ఇంకేమంటే అయినను జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఎంత పాపము చేసినా ఏమంటే శిలువ మీద ఉన్న దొంగకే దేవుడు ఏం చేశాడు? క్షమాపణ ఇచ్చి పరదేశకు తీసుకెళ్ళిపోయాడండి. కనుక ఈరోజు మన బ్రతుకుల్లో మనము మారాలని, పరిశుద్ధంలోనికి రావాలని, నీతిమంతులుగా జీవించాలని ఈ భూమి మీద దేవుడు మనుషులకు ఎంతో ఆయుష్కాలాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళు ఇచ్చిన ఆయుష్కాలాన్ని ఏ ఒక్కరు కూడా దుర్వినియోగము చేసుకునకూడదు. ఏ ఒక్కరు కాలాన్ని వృధా చేసుకోకూడదు. ఏ ఒక్కరు దేవుని నిర్లక్ష్యం చేయకూడదు. ఏ ఒక్కరు రక్షణ ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. ఆ రక్షణ ఉన్నప్పుడు మనం భయము భక్తి కలిగి దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలి. దేవుడిచ్చే ఆ మహాలోకానికి పొందేటట్లుగా భూమి మీద బ్రతకాలి. దేవుడితో బడా మంచి నమ్మకమైన శబాస్ అని అనిపించుకోవాలి దేవునితో. అలా అనిపించుకోవాలంటే బైబిల్ చదవాలి. బైబిల్లో ఉన్నటువంటి వచనాలన్నీ కూడా మనకు రావాలి. ఆ వచ్చినటువంటి వచనాలను బట్టి మన ప్రవర్తన, మన జీవితాలు మనము కొనసాగించుకోవాలి. ఏ మనుషుల దగ్గర మన నటన చెల్లుద్దాము కానీ దేవుని దగ్గర చెల్లదు. ఎందుకంటే దేవుడు అంతటా అందరూ మారు మనసు పొందాలని ఎదురు చూస్తున్నాడండి. అందరూ మారాలి, అందరూ నా దగ్గర రావాలి, అందరికీ నేను నిత్య జీవం పొందుకోవాలని దేవుడు ఆలోచిస్తే ఈ మనిషి మాత్రం భూమి మీద ఎలా బ్రతకాలి, ఏం తినాలి, ఏం కట్టుకోవాలి అని ఆలోచిస్తున్నాడు తప్ప దేవుని గూర్చి ఆలోచించేవాడికి మనిషి లేడు. ఎందుకంటే ప్రియమైన వల్ల దేవుడు ఎంత గొప్పడు అంటే మనం ఎలాగున్నా ఆయన ఎప్పుడు చూస్తానంటే కీర్తన గ్రంథము 139వ కీర్తనలు చూస్తే ఏ మనిషిని ఎలా చేస్తానంట అక్కడ దేవుడు అంటున్నాడు. ఏమంటే ఆ మాట మనం ఇందాక చదివాం కదా, ఏమనంటే ప్రభువా యెహోవా నీవు మా దోషములు కనిపెట్టి చూసిన ఎడల ప్రభు ఎవడు నిలవగలడు అంటున్నాడండి. అంటే దోషములు కనిపెట్టి చూస్తే ఎవడు కూడా నిలవలేడు అంటూ నిజంగా దేవుడు కనిపెడతానని లేచి చూస్తే 139వ కీర్తన మొదటిని చూస్తే యెహోవా నీవు నన్ను పరిశోధించి, ఆ ఒక్కరనే కాదని భూమి మీద ఉన్న సమస్త జనులు ఏంటంటే నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నువ్వు నా మనసును గ్రహించి అన్నావు. దేవుడు ఎంత గొప్పోడంటే అండి మనం అనుకుంటున్నాం పక్కలు మోసం చేస్తాం, పక్కన ఏది అనేసాము అని అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటే యెహోవా నీవు పరిశోధించి తెలుసుకొనిచున్నావు. నేను కూర్చుండుట ఏమండి నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు ఇంకను తలంపు రాక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. అంటే మన దేవుని పట్ల ఎంత భయం ఉండాలంటే మనకు ఒక ఆలోచన వస్తుందంటే దేవుడికి ముందు మనం అమ్మ బాబు ఇది చెడు ఆలోచన, ఈ చెడు ఆలోచన నాకు రాకూడదని చెప్పి వెంటనే వాక్యం అనేది అడ్డుకట్టగా మనకి వేసుకోవాలండి. అందుకంటున్నాడు ప్రియమైన వాళ్ళ నాకు తలంపు పుట్టక ముందే నువ్వు నా మనసును గ్రహించి ఉన్నావు, నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేయుచున్నావు. దేవుడు అంట నడక పడక పరిశీలన నువ్వు పరిశీలన చేయుచున్నావు. నా చర్యలన్నిటినీ భూమి మీద లేచిన మొదలుకొని మరలా మంచాన్ని చేరేంత వరకు అలా మంచాల్లో ఉన్న తర్వాత నిద్రపోతున్నప్పుడు ఏమి ఆలోచిస్తున్నావో, ఏం చేయాలని తలస్తున్నావు అన్నిటికీ కూడా తెలుసు. దేవుడికి ఏం తెలుసు. అందుకే నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేయుచున్నావు. నా చర్యలన్నిటిని, నా చర్యలు అనగానే కార్యాలు, పొద్దున్న నుంచి లేచిన కానించి ఎన్ని కార్యాలు అయితే చేస్తావో నీ చర్యలన్నిటిని నువ్వు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అండి, నాలుక ఇంకా మాట విసరక ముందే ఏం తెలుసంట రాకముందే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ఇంకా అంటే వెనకనో ముందును నువ్వు నన్ను ఆవరించి ఉన్నావు. కనుక ప్రియమైన వల్ల దేవుని దగ్గర నుంచి తప్పించుకునేవాడు ఎవడు ఉండడు. దేవుని దృష్టిలో అందరూ నేరస్తులే. అందుకే దేవుని చట్టంలో అందరూ నేరస్తులు, అంటే అందరూ నేరస్తులే. ఎందుకంటే పాపము చేయని వాడు భూమి మీద ఒక్కడును లేడు. అందరూ త్రోవ తప్పి పనికి మాలిన వారే. కానీ ఒక మాట ఉంది, ఆ మాట కూడా మనం చూస్తే ప్రియమైన రోమపత్రిక
బైబిల్ గ్రంథంలో రామపత్రిక 3:12 చదువుతండి. 3:12 రామపత్రిక 3:12 అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైతే మేలు చేయవాడు లేడు, ఒక్కడును లేడు. అంటే భూమి మీద దేవుడు మనకు ఆయుష్నిస్తున్నాడంటే మనం గొప్పవారు అని కాదండి, మనం నీతిమంతులను కాదు, మన యథార్థవంతులను కాదు, కానీ పుట్టించాడు యథార్థవంతులుగా. ఆ యథార్థతను కోల్పోయాం. యథార్థం కోల్పోయినట్టు ఏమంటే అందరూ యథార్థతను కోల్పోయి, అంటే అందరూ త్రోవ తప్పి, అంటే యథార్థతలో నుంచి త్రోవ తప్పి ఏకముగా పనికి మాలేవారు. అంటే దేవుడు పనికొచ్చేవారిగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా దేవుడు మనల్ని చేస్తే మనం అందరము ఏమైపోంట, అందరూ త్రోవ తప్పి ఏకముగా, అంటే ఏ ఒక్కడు కూడా లేడు, ఒక యేసుక్రీస్తు వారు తప్ప భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా, ఆదాం మొదలుకొని ఇంకా పుట్టుకొస్తున్నటువంటి మనుషులందరూ కూడా ప్రియమైన వారు ఏకముగా పనికి మాలిన వారైతే మేలు చేయవాడు ఒక్కడును లేడు. కనుక ప్రియమైన లేడు కనుకనే వీరికి మరలా పరిశుద్ధతలోనికి రావాలంటే యేసుక్రీస్తు అని భూమి మీదకి పంపించి నా కుమారుని విశ్వసించిన వారికి నేను మరలా ఏం చేస్తానన్నాడు, నీతిమంతులుగా చేస్తానన్నాడు. ఆ నీతిమంతులుగా చేయబడినటువంటి వారు కూడా ఇంకా ఏం చేస్తారంటే పాపము మానట్లేదు, పాపము చేయక ఉండలేకపోతున్నారు ప్రియమైన వల్ల. అలాగా ఉంటే ప్రియమైన వల్ల మనమనే ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోద్దండి. అలా వెళ్లకుండా ఉండాలంటే ప్రియమైన వల్ల దేవుడిచ్చినటువంటి మహాజ్ఞాన గ్రంథాన్ని మనము రోజు చదవాలి, రోజు అనుసరించాలి. దినదినము ఏం చేయాలంటే మన ప్రవర్తన, మన తలంపులు, మన ఉద్దేశాలు ఎలా మారిపోయింటే దేవుడు బ్రతకమన్నట్టుగా మారిపోవాలి. దేవుడు ఎలాగైతే బ్రతకాలని కోరుకుంటున్నాడో సర్వం మానవాళిని అట్టి రీతిగా బ్రతకడానికి ప్రతి మనిషి కూడా నిత్యము కూడా ఏం చేయాలంటే ప్రయాస పడాలి. అలా పడకపోతే దేవుడు ఏం చేస్తున్నాడో ఆ మాటలు మనం చూస్తే ప్రియమైన కీర్తన రాసిన కీర్తన గ్రంథము 7వ కీర్తన 7వ కీర్తన 8వ వచనం చదువుతామండి. యెహోవా జనులకు తీర్పు తీర్చుచున్నాడు. అంటే దేవుడు కూడా ఏం చేస్తాడంట, తీర్పు తీరుస్తున్నాడంట. ఎందుకంటే తాను బ్రతకమన్నట్టుగా, తాను ఉండమన్నట్టుగా, తాను చేయమన్నట్టుగా చేయనివాడు చేసేవాడు. అంటే ఏమనంటే యెహోవా జనులకు తీర్పు చూచున్నాడు. యెహోవా నా నీతిని బట్టి, నా యథార్థను బట్టి, నా విషయంలో నాకు న్యాయము తీర్చును. మనుషులైతే ఏం చేస్తారు చెప్పండి, న్యాయాన్ని అన్యాయంగానే, అన్యాయాన్ని న్యాయంగా మార్చేస్తారండి. నేను చేయలేదు అంటాడండి, పెద్ద నూరేసి పడిపోయి నేను చేయలేదు అంటాడు. కానీ మనుషుల దగ్గర చేయలేదని నువ్వు బొక్కాయించవచ్చు, కానీ దేవుడి దగ్గర తప్పించుకోవడానికి మాత్రం అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు ఆ రోజు నేను స్క్రీన్ మీద చూపిస్తాడు, నువ్వు చేసినట్టు అపరాధాలన్నీ కూడా అక్కడ వేల మంది, కోట్ల మంది మధ్య నేను చేయలేదని అంటే నీ యొక్క భాగవతం అంతా దేవుడు చూపిస్తాడు. ఎందుకంటే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సమర స్త్రీ దగ్గర అందరూ వచ్చేసారండి. ఏం చేయాలి, ఆమె వ్యభిచారం చేసింది కాబట్టి, వ్యభిచారం మీద పట్టబడింది కాబట్టి ఆ స్త్రీని ఏం చేయాలనుకున్నారు, మరి ధర్మశాస్త్రంలో రాళ్ళు రుబ్బి సంపాలనేటువంటి ఆజ్ఞ ఉంది కనుక వారందరూ కూడా ఏం పట్టుకొచ్చారు, రాళ్ళు ఎట్టుకొచ్చారండి ఆమెను కొట్టి చంపేద్దామని. కానీ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన యొక్క తీర్పు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నారు. ఆయన మరి నువ్వు దేవుడు అంటున్నావు కదా, దేవుని కుమారుని చెప్పుకున్నావు కదా సమాజంలో, మరి ఈ సమస్య ధర్మశాస్త్రంలో మోసే ఆజ్ఞల ప్రకారం ఏముందంటే, మరి మోసే ధర్మశాస్త్రం ప్రకారంగా వ్యభిచారం చేసినట్టు స్త్రీని రాళ్లతో కొట్టి చంపవలనేటువంటి ఆజ్ఞ ఉంది. మరి మేము చంపడానికి వచ్చాము, ఏం చెప్తూ చేయండి, యేసుక్రీస్తు ఏమన్నారు, చంపండి అన్నాడా. యేసుక్రీస్తు తీర్పులో అమోఘమండి. ఎందుకంటే ఏమన్నాడు, మీలో పాపము లేనివాడు ఎవడు మొదట రాయనడండి. అంటే పాపము లేనివాడు అక్కడ ఉన్నటువంటి ఎవడైనా ఉన్నాడంటే ఎవరో లేదు, అందరూ కూడా పాపం చేసి పనికి వాళ్ళ వారే. కానీ అండి ఆమె దొరికిన ఆమె ఏం చేయాలి, దొరికితే దొంగ, దొరకకపోతే దొర. మరి దేవుడి దగ్గర అందరూ దొంగలే. ఎందుకని ఆయన ఎలాంటి, నేను కూర్చుండుట, నేను లేచుట, ఏమండి నేను పడుకునుట, నా నడక, నా పడక సమస్తాన్ని ఏం చేస్తున్నాడు దేవుడు, పరిశీలన చేసి, ఓన్లీ పరిశీలన చేసి
ఆ మనసులో పెట్టుకోవట్లేదండి. ఆయన మన కొరకు ఏం రాదంటే జీవ గ్రంథమును వేరొక గ్రంథము. ఆ గ్రంథంలో నీ పేరున నువ్వు మంచి కార్యాలు, నువ్వు చెడు కార్యాలు, నువ్వు దేవుని కార్యాలు, నువ్వు దయ్యం కార్యాలు, నువ్వు లోక సంబంధమైన పనులు, నువ్వు దేవుని సంబంధమైన పనులు అన్నిటినీ చేసి నువ్వు వెళ్ళిన తర్వాత నీకు నిత్య జీవం ఎందుకు ఇవ్వట్లేదంటే, ఇదిగో నాయన నువ్వు దేవుని కొరకు యథార్థగా బ్రతకలేదు, నువ్వు భూమి మీద పరిశుద్ధుడిగా బ్రతకలేదు, నిర్దోషిగా నువ్వు బ్రతకలేదు, నువ్వు చెడు కార్యాలు చేసి కాబట్టి ఇదిగో నువ్వు చేసినటువంటి అపరాధాలకు పల్నా టైంలో, పల్నా రోజు, పల్నా సంవత్సరం, పల్నా నెల అని అన్ని కూడా చెప్పే నిన్ను నరకానికి వేసేస్తాడు. అంత మంచి గొప్ప దేవుడు మన నమ్మినటువంటి దేవుడు. గనుక ప్రియమైన వల్ల అక్కడ చూస్తే ఆ స్త్రీని పట్టుకొచ్చారు. అందరూ రాళ్ళు రుచి చంపేయాలనుకున్నారు, కానీ యేసుక్రీస్తు అంటే మీలో పాపం లేని వాడు ఎవడో మొదట రాయి అయింది అనగానే అక్కడ పిల్లల మొదలుకొని పెద్దల వరకు ఆ రాళ్ళు అక్కడే పడేసి వెళ్ళిపోయాడు. రాయి వేయడానికి ఒకే ఒక్కరికి అధికారం ఉంది, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కానీ ఆయన కూడా ఏమన్నాడు? రాయి వేయలేదండి. ఏమన్నాడంటే అమ్మా అంటే పాపం చేసిన వారిని కూడా ఏమని సంబోధిస్తున్నాడు ప్రభు అంటే, అమ్మా ఇంకెన్నడూ పాపము చెయ్యకు, నేను ఎవరు రాయి వేయలేదంటే వేయలేదు ప్రభు అనగానే నేను కూడా నేను రాయి వేయను, ఇక నువ్వు పాపము చేయబోకని చెప్పేసి ఆమెను పంపివేసాడండి. గొప్ప ప్రభువు మనం నమ్ముకున్నట్టు గొప్ప. కానీ దేవుడు మనకి తీర్పు తీరుస్తున్నాడు. ఎలా తీర్పు తీరుస్తున్నాడో చూస్తే అక్కడ 7వ అధ్యాయంలో చూస్తే యెహోవా జనులకు తీర్పు తీర్చువాడు. యెహోవా జనులకు అంటే సమస్త జనులకు దేవుడు ఏం చేస్తాడంట? తీర్పు తీర్చేవాడు. యెహోవా నా నీతిని బట్టి, నా యథార్థను బట్టి, నా విషయములో నాకు న్యాయము తీర్చుము, నా హృదయములో నా అంతేంద్రియములను పరిశీలించు నీతి గల దేవా. నీతిగా మనల్ని, ఆ నీతి గల దేవ మనల్ని కూడా ఏమనంటే మొదట నా నీతిని, నా రాజ్యమును మొదట మీరు వెతకండి. నేను నీతిమంతుడిని, నా రాజ్యంలో నీతి ఉంది, నా నీతిని మీరు వెతికి నా రాజ్యంలో మీరు ప్రవేశించండి అని దేవుడు అన్నాడు. ఏమంటే ఏమన్నాడు ప్రియమ అంటే, యెహోవా నా నీతిని బట్టి, నా యథార్థను బట్టి నా విషయములో నాకు న్యాయము తీర్చుము, హృదయములోను అంతేంద్రియములను పరిశీలించు నీతి గల దేవా. అంటే దేవుడు ఏం పరిశీలిస్తున్నాడంటే, మనిషి ఎలా ఉంటాడంటే పైకి గంభీరంగా కనపడతాడు, పాపం లేనివాడు. కానీ దేవుడి పాపం ఉన్నవాడు, పాపం లేనివాడు ఎవరు తెలుస్తుంది? దేవుని తెలుస్తుందండి. ఇంకేమనంటే దుష్టుల చెడుతనమును మాన్పము, నీతి గల వారిని స్థిరపరచుము. అంటే దుష్టుల చెడుతనం మార్పించాలని. ఇంకేమన్నాడు? నీతి గల వారిని స్థిరపరచును. కనుక ప్రియమ మనము నీతిగా ఉంటే దేవుడు మన కుటుంబాలను స్థిరపరుస్తాడు. మనం నీతిగా ఉంటే మన కుటుంబాలను దేవుడు అభివృద్ధి పొందిస్తాడండి. మనం నీతి లేకుండా ఉంటే మన కుటుంబాలు ఎప్పటికీ కూడా ఏమవు? హెచ్చరలో. ఎప్పుడు కూడా మన కుటుంబాలు హెచ్చరవ్వాలంటే చెడుతనను మానుకోవాలి. నీతి గల వారిని దేవుడు ఏం చేస్తుంటే స్థిరపరచాడు. ఇంకా యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడుమును మోయవాడినై ఉన్నాడు. యథార్థ హృదయం రక్షించు దేవుడు యథార్థవంతుడు. అందుకే చూడండి ప్రియమైన వల్ల దేవుడు ఎన్నో శ్రమలు పెట్టాడు యోబు గారికి. ఆయన యథార్థవంతుడైన దేవుడే మొదటి అధ్యాయంలో ట్రీట్మెంట్ ఇస్తాడంటే, యోబు అనే ఒక మనుషుడు, అతను యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనంను విసర్జించిన వాడు. అంటే దేవుడు అతను యథార్థవంతుడు కనుక పెట్టాడు. కాబట్టి అతడు ఆఖరికి సాతాను వచ్చి ఎన్నో అపాయాలు, ఆటంకాలు వచ్చి గర్భాన్ని పుట్టిన 10 మంది కుమారులు ఒకే చారిపోయినా, తనకున్న ఆస్తి ఆవస్తు పోయినా, తన శరీరానికి రోగగ్రస్తమైపోయినా, బూడిదలో కూర్చుని బూడిద చల్లుకుంటున్నప్పుడు కూడా యథార్థతను వదలలేడండి. యథార్థతను వదలకుండా ఉన్నాడు కాబట్టి మరలా 42 అధ్యాయం వచ్చేటప్పటికి మరలా అతనికి గర్భాన్ని మరలా 10 మంది పిల్లలు పుట్టారు. మళ్ళా రెట్టింపు ఆస్తి అతనికి కలిగింది. ఈ భూ సంబంధం ఆశీర్వాదం. కానీ ఇదే యథార్థతను ఈ రోజు మనం కొనసాగిస్తూ ఉంటే, ఇదే యథార్థత కలిగి మనం దేవుని కొరకు బ్రతుకుతూ ఉంటే, మనం మరణించిన తర్వాత దేవుడు మనకు అనుగ్రహించబోయే నిత్య జీవం, పరలోకం ఎంత గొప్పదంటే, అది లోక సంపదలు అన్ని ఇచ్చినా కానీ అది మనం కొనుక్కోలేము. అంత గొప్ప రక్షణ మనం కొనసాగించాలి. అంత గొప్ప ప్రదేశాన్ని మనం పొందుకోవాలంటే ఒకటే మార్గం. భూమి మీద మనం ఎలా బతకాలి? యథార్థవంతులుగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా బ్రతికితే దేవుడు అది మనకి ఇవ్వడానికి ఆయన సంసిద్ధుడైనాడు. ఆ సంసిద్ధుడైన దేవుడు మనం పొందుకోవాలంటే ఈ భూమి మీద దేవుడు చెప్పిన ప్రతి మాట మనం విని మనం అలాగా చేయాలి. అలా పాటించిన వారికి మాత్రమే పరలోకం దక్కుతుంది. కనుక ప్రియమైన వల్ల ఆ నిత్య జీవానికి మనం అందరం వారసులు కావాలని కోరుకుంటూ ఎందరితో నా మాటలు ముగిస్తున్నాను. శ్రద్ధగా విన్న మీ అందరికి కూడా వందనాలు. ప్రభు వాళ్ళ కార్యక్రమాన్ని కూడా జరిగించుకుందామండి. లైవ్ కట్ చేసి
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడు తండ్రి, వందనాలు ఆయన. ఎంతవరకు తండ్రి ప్రభా భూమి మీద మమ్మల్ని ఏ విధంగా ఉండాలని మీరు కోరుకున్నారో ఆ మాటలన్నింటినీ కూడా మేము నేర్చుకున్నాం తండ్రి ప్రభా. కనుక ఎక్కడి నుంచి అయినా తండ్రి ప్రభు మేము యథార్థవంతులు గాను నీతిమంతులు గాను జీవించగలిగే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహింపమని ఈ ప్రార్థన చేస్తున్నాం, అడిగి పెట్టుకుంటున్నాం కన్న తండ్రి. ఆమేన్. ప్రభుల కార్యక్రమాన్ని జరిగించుకుందామండి. మత్తయి గారు రాసినటువంటి సువార్త 26వ అధ్యాయం 26 నుంచి చదువుదాం.